Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Bombay High Court, Nagpur bench once again confirmed the acquittal of Professor G. N. Sai Baba, G. Naga Sai Baba, and four others in UPA case, Unlawful Activities Prevention Act case, which has been pending against him from 2022, because in 2022 already the case was acquitted. But immediately Honorable Supreme Court of India stayed the orders of the High Court and required de novo inquiry. So once again the de novo trial was conducted and now he was given clean acquittal. You can read the case as Mahesh Kariman Tikri versus State of Maharashtra, appeal number 137 by 2017, dated, that is yesterday. So you all know, Professor, that is dated yesterday, that is 5/3/2024. Let's know what is this case. ప్రొఫెసర్ జి నాగసాయి బాబా అని అతను యాక్చువల్గా హీఈస్ ఫ్రమ్ అమలాపురం, ఈస్ట్ గోదావరి. ఇంటర్మీడియట్ వరకే ఈస్ట్ గోదావరిలోనే, డిగ్రీ వరకు కూడా చదివాడు అతను. తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ చదివి తర్వాత ఢిల్లీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆర్డిఎఫ్ బ్యాండ్ ఆర్గనైజేషన్, ఆర్డిఎఫ్కి మెంబర్గా ఉంటూ ఈ యొక్క అవుట్ఫిట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లు అయితే బ్యాండ్ ఆర్గనైజేషన్ సిపిఐఎం నక్సలైట్స్, మావోయిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో అతన్ని గడ్చిరోలి ఇన్సిడెంట్ మీద 2014 ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఉపా యాక్ట్ 120B అన్ని ఉండాల్సిన సెక్షన్ అన్ని వేశారు. ఎట్ ద టైమ్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ ఢిల్లీ. ఆ ఢిల్లీ యూనివర్సిటీలో కూడా తీసేసినట్టున్నారు ఇతను. తర్వాత రెండవది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈజ్ ఐ కెన్ సే 100% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీల్ చైర్ బౌండ్ ప్రొఫెసర్ జి నాగసాయి బాబా. ఎందుకంటే అతనికి 5 సంవత్సరాలు అప్పుడే పోలియో వచ్చింది. అప్పటి నుంచి వీల్ చైర్లోనే ఉన్నాడు. అలాగే లైఫ్ లాక్కి వస్తున్నాడు. చాలా ధైర్యవంతుడు and a very effective person, but the pity is he has got links with the so-called Maoists. That's why he was incarcerated in jail. Then మనం ఏం చేయలేం. So the allegation against him is that he has been working for the CPIM and the frontal organization like RDF. So ఈ కేసు 2017లో కన్విక్షన్ పడింది. సాయిబాబాకి ఇంకొక మొత్తం 5 కనుక 6 మెంబర్స్కి దే వర్ కన్విక్టెడ్ ఫర్ లైఫ్ బై బాంబే కోర్ట్, జిల్లా కోర్టులో పడి అప్పీల్కి వెళ్ళారు. అందుకని అప్పీల్ నెంబర్ 137/2017 అని చెప్పింది. అప్పీల్కి వెళ్ళిన సమయంలో ఈ అప్పీల్ తేలి లోపనే ఒక అతను చనిపోవడం జరిగింది. ఇతనికి ఆ గడ్చిరోలు జైల్లో ఎక్కడ ఉంటే 2 times he was affected with the corona. కనీసం చూసేవాళ్ళు లేరు. వైఫ్ అప్పుడు ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది, వసంత కుమారి. ఇతను ఈ బతికే కన్నా చచ్చిపోవటం బెటర్ అనే ఫీలింగ్కి వెళ్ళిపోయాడు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక రోజున నంబర్ పాస్ వస్తుందంట, వెళ్ళాలి. అతను వీల్ చైర్లోంచి ఎవడో కింద దిగితే కానీ పాస్ పోసుకోలేడు. సెక్యూరిటీ గార్డులు అడిగితే ఉండు అని చెప్పి మొత్తానికి అప్పుడంతా డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కదా, కరోనా టైంలో చాలా ఇబ్బంది పడి ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బెటర్ కదా. 2022లో బాంబే హైకోర్టు ఎక్విటల్ ఇచ్చింది. 2017లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, 5 సంవత్సరాలకి అతనికి ఎక్విటల్ ఇచ్చింది. కానీ ఇమీడియట్గా ఆన్ ది సేమ్ డే ఐ థింక్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది, స్టే ఇచ్చారు వాళ్ళు.
నో ఇట్స్ నాట్ కరెక్ట్. ఊపాలో ఉన్న వాళ్ళని ఎట్లా ఇది చేస్తారు? మళ్ళీ 2022 నుంచి అతనికి ఇప్పటి వరకు కస్టడీలో ఉన్నాడు. పాప రిలీఫ్ లేదు. అల్టిమేట్లీ ఒకసారి మధ్యలో 2015 ఇప్పుడు వచ్చాడు. మళ్ళా వెంటనే ఈ స్టే వల్ల వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది జైల్లో. యునైటెడ్ నేషన్స్లో OHCHR అంటారు, దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్. ఈ హై కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా రాశారు, ఈజ్ ఆల్రెడీ 80% or 100% crippled person. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ కీపింగ్ హిమ్ ఇన్ జైల్ ఫర్ సో మెనీ ఇయర్స్ అని చెప్పి వాళ్ళు కూడా చేశారు. అంత సెన్సేషనల్ ఇష్యూస్. జి నాగసాయిబాబా. సుప్రీంకోర్టు ఆనరబుల్ బాంబే హైకోర్టు మళ్ళీ ఒకసారి డీనోవో ట్రయల్ చేయమన్నారు. మళ్ళీ జరిగింది. నిన్న జస్టిస్ వినయ్ జోషి అండ్ వాల్మీకి ఎస్ఏ మెనింజెస్ అనే ఇద్దరు కలిసి వన్స్ అగైన్ సెట్ అసైడ్ ద కన్విక్షన్, తీసవతల పడేశారు. రైట్. సో ది అపీల్ నౌ అపీల్ against the conviction is allowed. Definitely he is set free. We don't know what the government of Maharashtra will do once again. But anyway, ఇతను కనెక్షన్స్ నిన్నే ఆయన ఇన్సూరెన్స్ వెంకటేశ్వర గారు అన్నాడు, ఇది అర్నబ్ గోస్వామి అలాగే అతనికో న్యాయము, ప్రొఫెసర్ జి నాగసాయిబాబుకో న్యాయం. అంటే కోర్టులో అందరూ ఒకటేనండి. సుప్రీంకోర్టుకి మ్యాటర్ బెంచ్ మీదకి రావాలి. బెంచ్ మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. హైకోర్టుకైనా బెంచ్ మీదకి రావాలి. రావడానికి మాత్రం టైం పట్టుద్ది, దానికి మెన్షన్ చేయాలి, చాలా మార్గాలు ఉంటాయని చెప్పాము. ఎనీవే, నిన్న సాయిబాబు గారిని తెలుసుకున్నందుకు నిన్న సాయంత్రానికే కేసు ఎక్విట్ అయినది. ఏ మనిషికైనా కేసు ఎక్విట్ అయితే కొంచెం సంతోషం. పైగా ఇతను 100% క్రిపుల్డ్, పైగా పేరు కూడా టాలీ అవుతుంది కాబట్టి అఫ్కోర్స్ వీఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్, బట్ ద కేస్ ఈజ్ దట్ హీ was given clean acquittal. So if you know this much, it is sufficient. Thank you.